హలో ఫుడ్ ఎడిక్ట్. ఈరోజు నేను అలసంద వడలతోటి బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్నాను. దానికోసము ముందు రోజు రాత్రే నేను అలసందలను కడిగి నానబెట్టేసుకున్నాను. తర్వాత వాటిని మార్నింగ్ వేసేసి వాష్ చేసేసుకొని తర్వాత మళ్ళీ గ్రైండింగ్ వేసేసాను. దాంట్లోనే కొంచెం పచ్చిమిర్చి, అల్లము, ఉప్పు అన్నీ వేసేసి బాగా గ్రైండింగ్ చేశాను. గ్రైండింగ్ వేసేసాక వాటిని కొంచెం మెత్తగా గ్రైండింగ్ అయినమ్మడే పెన్నం పెట్టేసి ఆయిల్ పోసేసి దానిలో వడలు తయారు చేసి అందరము స్నాక్గా తీసుకున్నాము. దానికోసం కారం వేసేసాను కాబట్టి ఓన్లీ ఊరికే చట్నీ లాగా ఏదో ఒకటని అద్దుకొని తినేసాము. టేస్ట్ అయితే బాగా వచ్చాయి, క్రిస్పీగాను టేస్టీగాను ఎంతో బాగా వచ్చాయి. ఎప్పుడు మేమైతే దాంట్లోకి మామూలు మినపగుండ్ల తోటి తయారు చేసే వడలు ఒక్కటే చేసేవాళ్ళము. ఈసారి మేము అలసంద వడలు తయారు చేద్దాము, ఒకసారి చేద్దామనేసి ట్రై చేశాను. గ్రైండింగ్ అయినప్పుడే దాంట్లో కొంచెం ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసేసి బాగా రోస్ట్గా కాల్చేసుకున్నాము. తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. ఎంతో టేస్టీగా ఉన్న వడలను ఒకసారి మీరు కూడా తయారు చేసుకోండి. మీరు కూడా ఎలా తయారు చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలానే చేస్తారా?